నమస్కారం శ్రీ మారుతి న్యూస్ కు స్వాగతం। నా పేరు దాసర్ ప్రసాద్। ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి। మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 12-27వ వార్డులో శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ సోమ రత్నశేఖర్ శ్రీలత దంపతుల ఆధ్వర్యంలో జనవరి 3వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటలకు అయోధ్య శ్రీరామ మందిర తీర్థక్షేత్ర కమిటీ శ్రీరామ పాదుక స్పర్శ అక్షింతలు ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ బాధ్యులు సోమ రత్నశేఖర్ శ్రీలతలు తెలిపారు। స్థానిక ఫారెస్ట్ ఆఫీస్ సెంటర్లోని మదర్ తెరిసా విగ్రహం నుండి కేసముద్రం రోడ్లోని ఎన్టీఆర్ స్టేడియం వరకు, అలాగే నర్సంపేట రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రతి ఇంటికి ఈ శ్రీరామ పాదుక స్పర్శ అక్షింతలు పంపిణీ చేస్తామన్నారు। భగవంతుడు కల్పించిన ఈ అరుదైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సోమ రత్నశేఖర్ శ్రీలతలు తెలిపారు। మగవారు తెలుపు రంగు లుంగి, తెలుపు రంగు షర్టు, మహిళలు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో తీసుకున్న చీరలను డ్రెస్ కోడ్గా ధరించాలన్నారు। జనవరి 3వ తేదీ ఉదయం 8:30 జరిగే ఈ దైవ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ గణపతి సేవా ట్రస్ట్ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని సోమ రత్నశేఖర్ శ్రీలతలు కోరారు। అందరూ మాట్లాడుతూ ఓవరాల్గా చెప్పింది ఏమిటంటే త్వరితగతిన చేసుకోండి। ప్రతి వాళ్ళకి పుట్టిన ప్రతి వాళ్ళ నుంచి లాస్ట్గా మన భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రతి వాళ్ళకి కావాల్సింది న్యాయం న్యాయం న్యాయం। క్షణిక ఆవేశాలన్నింటి కావాలని చెప్పేది మనండి ఏది చేసినప్పుడు కూడా ఏ నేరానికి కానివ్వండి, ఏ తగాదాలు కానివ్వండి, అంతిమంగా మనకి న్యాయం ద్వారా మనం బయటపడాలనేది మాత్రమే ప్రతి వాళ్ళు కోరుకునేటువంటి ముఖ్యమైన కోరిక। ఆ కోరిక ఎప్పుడు తీరాలి, న్యాయం ఎప్పుడు అందాలి। ఆకలి వేసినప్పుడు మాత్రమే మనం భోజనం చేస్తాం, ఆకలి వేసినప్పుడు మాత్రమే కదా మనం టిఫిన్ చేస్తాం, ఆకలి వేసినప్పుడే మనము ఏదో పలహారంలో ఏదో తినేసి ఉంటాం। ఆకలి ఉన్నప్పుడు ఆ న్యాయం అందకపోతే ఏదో తర్వాత అవుతుందని చెప్పేసేస్తే అప్పుడు ఈలోగా మనం బ్రతకడానికన్నా మనకి నిలవడానికి కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటాయి। అందుకోసమని త్వరితగతిన చెందాలి। ఈ కారణాలు మెండుగా ఉన్నాయి, చాలా కారణాలు ఎందుకు మనం త్వరితగతిన మనం న్యాయాన్ని న్యాయస్థానంలో తీర్పులను మనం పొందలేకపోతున్న కారణం ఏంటంటే మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు మన దగ్గర కోర్టుల సంఖ్య కానివ్వండి, జడ్జిల సంఖ్య కానివ్వండి చాలా తక్కువగా ఉంటుంది। ఇందాక చెప్పినట్లుగా రోజుకు రోజు కేసులు పెరుగుతున్నాయి, జడ్జిలు మాత్రం అంతే ఉంటున్నారు, కోర్టులు అన్నీ ఉన్నాయి। అంటే దీని కారకులు ఎవరు అని ఆలోచించండి। ఎప్పుడో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, పార్టీషన్స్ ఉంటాయని తీసుకోండి చిన్నది, అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య బాగా పంపినారని మనం ఆలోచించాలి। ఎన్ని చేసినా కూడా మనకు రోజుకు మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి। దాంట్లో మనకి అవగాహన లోపం అంటే మరి ఇది ఏదో క్షణికం అంటారా లేకపోతే కావాలంటారు, కొన్ని విషయాలు పక్కకు పెట్టినట్లయితే ఎస్పెషల్గా మనం చూసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం ఎక్కువైపోతుంది। దాని కారణాలు ఏమిటి అనేది మనకే ఆలోచించుకొని మనం జాగ్రత్తగా ఉండాలి। నేను జాగ్రత్తగా ఉంటే నా కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది, నా కుటుంబం జాగ్రత్తగా ఉంటే మా అన్నదమ్ములు అందరూ బాగుంటాము, మా ఫ్యామిలీస్ అంతా బాగుంటాయి, మా ఊరు బాగుంటుందని ఒక ఆలోచనతో మనం ముందుకు సాగాలి। యాక్సిడెంట్లు ఎన్నో రకాలుగా చూస్తున్నాం। ఏదో ఒక మందు తాగుతాడు, వెళ్ళిపోయి ఎక్కడో కొట్టేస్తాడు, విచక్షణ దాంట్లో ఇంటాక్సిడెంట్ కండిషన్ వచ్చేది। దానివల్ల ఎవరి కుటుంబం రోడ్డు పాలవుతుంది? ఆటోలో తీసుకున్నట్లయితే 50 మంది, దాంట్లో 16 మంది 17 మంది కూర్చొని ప్రయాణిస్తున్నారు। మన జాగ్రత్త మనం పడాలి। ఆటోకి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు, లేదా దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండకపోవచ్చు డ్రైవర్కి। ఇవన్నీ కూడా మన వాళ్ళు అంటే నేను ఆటో ఎక్కేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా మనం అడగం కదా, మనం త్వరగా వెళ్ళిపోవాలని ఆలోచన ఉంటుంది తప్ప కనీసం మనం ఆలోచించాల్సిన బాధ్యత ఏంటంటే ఈ ఆటోలు ఎక్కాలంటే దీనికి 20 మంది కూర్చొని రాలేదు, కాలు పెడితే చాలు అన్నట్లుగా మనం ప్రయాణిస్తున్నాం। అది కూడా మనం మన బాధ్యతగా మనం ఆలోచించుకోవాలి। మన కుటుంబం చేసే ప్రతి చర్య ప్రతి వాళ్ళకి నేను చేసే తప్పిదం వల్ల నా కుటుంబం మీద ఉంటుందా లేదా అనేది మనకు కలగాలి। అట్లాగే ఏదో జరిగిపోయిన వాటికి, గతంలో జరిగిన వాటికి ఒక మంచి రెమెడీ ఏమిటంటే ఈ లోక్ అదాలత్ సిస్టమ్। ఏముందండి మనకి ఏమన్నా ఫాల్స్ ప్రెస్టేజ్ ఏమన్నా ఉందా, మనకి ఏమన్నా కిరీటాలు ఏమన్నా ఉన్నాయా? ఈ ఒక ఈగోని కనుక మనం పక్కకు పెట్టినట్లయితే మనందరం సుఖశాంతిగా ఉండటానికి ఒక మంచి అవకాశము మనకు। కనీసం మీరు ఆలోచించండి, ఒక కేసు ఉందనుకుందాం, ఏదో ఏదో కేసు ఉంది కోర్టులో, ఎప్పుడు తెలుస్తుంది? ఒక 2-3 సంవత్సరాలు, 1 సంవత్సరం సాగుతుంది అనుకుందాం। ఆ కేసు ఉన్నప్పుడల్లా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారా? ఎప్పుడు ఆ టెన్షన్గా ఉంటుంది, ఆ ప్లేడర్ కలవాలి, మళ్ళీ కోర్టులో చెప్పాలి, ఆ కాగితాలు తీసుకురమ్మంటారు,
వాళ్ళది వినాలి, వాదనలు, అవతల సాక్షి, ఇవన్నీ కూడా ఖర్చు, ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకోసమనే ప్రతి మనిషి కూడా ఒకసారి ఆలోచించుకోండి, నేను తప్పు చేశానా, ఇది చేశాను. నిజమైన వాళ్ళు ఎవరైనా అంటే ముందు జడ్జి ఎవరైనా అంటే ఫస్ట్ మీరే ముందు జడ్జి. మీకు తెలుసు ఏం చేశాను నేను, ఆయన కొట్టానా కొట్టలేదు, ఆయన తిట్టినప్పుడు కొట్టానా, ఏదైనా కానీ ఓవరాల్గా మీకు తెలుసు నిర్ణయం. అవును నేను తప్పు చేశాను, లేదు అతను తప్పు చేశాడని మీ ఇద్దరు తెలుసు కదా ఎవరు చేశారు. మీరిద్దరూ కలిసి అడ్వకేట్ గారికి చెప్తే అడ్వకేట్ కేసు వేస్తే కోర్టు ఇవన్నీ విన్న తర్వాత సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు వాళ్ళకి ఎవరు కొట్టారు, ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలనేది జరుగుతుంది. అందుకోసమని మీరే ముందు జడ్జిగా మీరు తప్పు చేసినట్లయితే ఏమి మనకి ఈగోస్ అన్నీ పక్కకు పడేసేసి అయ్యా క్షమించని చెప్పటంలో తప్పు ఏమి లేదు. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ కోరటంలో తప్పు లేదు. క్షమించినంత మాత్రం మీకన్నా పాపం అంతకన్నా గొప్పతనం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దాన ధర్మాలు అనేది గొప్ప అని చెప్తారు, కానీ దానికన్నా గొప్పది ఏంటంటే క్షమించటం గుణం ఉండటం అనేది చాలా గొప్పది. అందుకోసమనే మీరంతా కూడా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి లోక్ అదాలత్లో ఈ కేసులన్నింటినీ కూడా మ్యాక్సిమం ఎక్స్టెంట్ మీరు ఎంతమంది వచ్చినారో వాళ్ళందరూ కూడా కేసులు పరిష్కరించుకొని సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ చెప్పినట్లు లోక్ అదాలత్ కాన్సెప్ట్ ఏంటని అందరికీ అర్థమైంది. ఇప్పుడు కేసు వేసినంత మాత్రాన ఇప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ ఇది లోక్ అదాలత్ ఏంటంటే ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్లో ఉంటారు. అంటే ఒక్కోసారి ఎవరు క్షణికామ విషయంలో కేసు వేసిన తర్వాత నా మీద కేసు వేసిల్లా అని చెప్పి ఎవరు దాన్ని మనసులో పెట్టుకొని తర్వాత ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ జరగదనే ఉద్దేశంతో లోక్ అదాలత్ అనేది పెట్టి వాళ్ళిద్దరూ సామరస్యంగా కేసు పరిష్కరించుకొని ఇద్దరు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉండద్దు అనే ఉద్దేశంతో లోక్ అదాలత్ కాన్సెప్ట్ పెట్టిండ్రు. ప్లస్ ఏంటంటే లోక్ అదాలత్లో అన్ని ఏదైతే రాజీగా పడిన కేసులు అవుతున్నాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నా తరఫున మా డిఎల్ఎస్ తరఫున అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎవరైతే లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకోవడానికి వచ్చిందో వాళ్ళందరూ కూడా వచ్చి కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు నా తరఫున. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ గారు, అలాగే అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు మరియు జీపీ గారు, పీపీ గారు, న్యాయవాద సోదరిమణులు, కక్షిదారులు, పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, ఇక్కడున్న పత్రికా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ఈరోజు లోక్ అదాలత్ జరుగుతున్నది. కక్షిదారులు రాజీ పడదగ్గ కేసులో, అలాగే వివాహం కేసుల్లో, అలాగే ఇన్సూరెన్స్ కేసులో, అన్ని కేసుల్లో రాజీ పడదగ్గ కేసులన్నింటిలో రాజీ చేసుకోవడానికి వచ్చిండ్రు. ఈ అవకాశాన్ని ఇప్పుడు జడ్జిలు మా అడ్వకేట్ల మీద ప్రెషర్ పెట్టి 2010, 11, 12, 13 ఇట్లా ఉన్నటువంటి కేసులు, పాత పెండింగ్ కేసుల్ని మీరు కనీసం అవన్నా చేయండి అని చెప్పిన ప్రెషర్ పెడుతున్నటువంటి పరిస్థితులు మీకు వివరించక తప్పదు. అంటే కేసు పెండింగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని సంవత్సరాల పాత కేసులు కోర్టులో ఉన్నాయో. ఆ విధంగా లెక్కేసుకుంటే ఇప్పుడు ఈ రోజు మనం వేసేటువంటి కేసు ఒక తగాదా, ఏదైనా భూమి తగాదా కానీ లేకపోతే ఇంకేదైనా సివిల్ తగాదా కోర్టులో కనుక మనం దాఖలు చేస్తే ఆ కేసు పరిష్కారానికి రావటానికి ఇంకా 10 సంవత్సరాలు మినిమం పడుతుందని చెప్పని మాత్రం చెప్పక తప్పదు. ఎందుకు ఆ విధంగా పడుతుంది అని అంటే నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువ ఉంది. మరి మనం పరిష్కారం చేయడం లోపల ఈ సిబ్బంది లేకపోతే కోర్టులు సరిపోక అనుకోవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి కేసుల్ని గుట్టలాగా పెరిగిపోయినటువంటి కేసుల్ని పరిష్కారం చేయడానికి ఒక సర్వే ప్రకారంగా 350 సంవత్సరాలు పడుతుందని చెప్పని ఒక అంచనా వేశారు. అంటే ఈ నమోదయ్యే సంఖ్య, పరిష్కారం చేసే సంఖ్య, వీటన్నిటిని చూసుకుంటే 350 సంవత్సరాలు పడుతుందట జీరో తేవడానికి, అంటే ఫైలింగ్కును డిస్పోజల్కి. అంటే ఈ పరిస్థితిని గమనించి ఏమిటి సలహా అంటే ఈరోజు రాజీ చేసుకుంటే ఎవరిని కోల్పోమని కానీ లేకపోతే మిమ్మల్ని మీ వ్యాజ్యాన్ని మీరు విడిచిపెట్టుకోమని కూడా చెప్పడం కాదు. ఒక 10 సంవత్సరాలు కొట్లాడితే వచ్చే పరిష్కారాన్ని ఒక నలుగురి సహకారంతో మనం ఇద్దరం కూర్చొని పరిష్కారం చేసుకుంటే అదే నిర్ణయాన్ని మనం ఈరోజు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు మిత్రులు చెప్పారు మోటార్ యాక్సిడెంట్ కేసు ఉన్నాయి, ఏదో ప్రమాదం జరిగింది, మనం బీమా కోసం అది డబ్బుల కోసం మనం కోర్టులో కేసు వేసాం. ఈ సీరియల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత లేకపోతే 5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చేటువంటి పరిష్కారం ఏమంటూ ఇప్పుడు కూర్చొని కొంత చొరవ చూపి ఇరుపక్షాలకు సంబంధించిన వ్యక్తులను కూర్చొని కనుక పరిష్కారం చేసుకుంటే ఆ డబ్బులు ఇమ్మీడియట్గా మనం పొందే అవకాశం ఉంటుంది. నష్టపోయిన కుటుంబానికి సత్వరమే ఆర్థిక సహాయం అందించగలిగినప్పుడు ఆ డబ్బులు సద్వినియోగం అయితే
ఆ పరిష్కారం వల్ల వచ్చినటువంటి బీమా సొమ్ముకు కూడా అర్థం ఉంటుంది. అలా కాకుండా దావా వేసిన వ్యక్తి ఆ బీమా కోసం ఎవరైతే దాఖలు చేస్తారో వాళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళ వారసులకో ఎవరికో అందితే ఆ డబ్బులు వృధా. అందుకోసమని చిన్నపాటి చొరవ చూపితే మనం ఆ సమస్యకు పరిష్కారం కనుక కనుక్కోగలిగితే కోర్టులో వచ్చే తీర్పు 5 సంవత్సరాలు వచ్చే తర్వాత వచ్చే తీర్పుని మనం ఈ రోజే పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రాజీ వైపు కొంత ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేకించి కోర్టు నుంచి కూడా ఒత్తిడి చేసి మీరు కేసు రాజీ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని మీ హక్కుల్ని కోల్పోమని మాత్రం ఎప్పుడు కూడా లోక్ అదాలత్ సూచించదని చెప్పని కూడా చెప్తున్నాం. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ అంటే వైవాహిక సంబంధం భార్యాభర్తలకు తగాదాలు ఉంటాయి. సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. 10-15 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో మరి విడాకుల కేసు కానివ్వండి, భరణం కేసులు కానివ్వండి, ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. అది కోర్టుకు తలభారం అయిపోతున్నది. న్యాయవాదులు పరిష్కారం దిశగా చొరవ చూపినా కూడా మీకు న్యాయం అందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం మనం కూర్చొని దాని ఒక పరిష్కారం దిశగా వచ్చినట్టయితే భరణం విషయంలో కానీ విడాకుల విషయంలో కానీ పూర్తిగా కాపురం చక్కదిద్దలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకునే విడాకుల్ని ఈ రోజే కనుక మనం రాజీపూర్వకంగా చేసుకున్నట్టయితే తప్పేం లేదు. అందులో అనవసరంగా కోర్టు చుట్టూ తిరిగే వ్యయ ప్రయాసాన్ని మీరు ఈ రకంగా తగ్గించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాజీ వైపు పోవటం మంచిది. అదే రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పని అనేక సందర్భాలు ప్రతి లోక్ అదాలత్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇదేంటి అని కొంతమందికి అనుమానం రావచ్చు. ఈ చెప్పే కారణాల వల్ల మనం సత్వరమే న్యాయం పొందడానికి, ఎప్పుడో వచ్చే ఆ న్యాయాన్ని మనం ఇప్పుడే అందుకోవడానికి మనం కొంచెం రాజీ. గతంలో గ్రామాలలో పెద్ద మనుషుల పంచాయతీలు అప్పటికప్పుడు సత్వరం సాయంత్రం కొట్టుకుంటే తెల్లారి పంచాయతీ తీర్పు వచ్చేది. ఇప్పుడు చిన్న కొట్టుకుంటే తగాదా అయితే కోర్టులో కేసేస్తే అది తెగడానికి ఒక 4-5 సంవత్సరాలు పడుతున్నది. అందుకోసమని మనం సరే చట్ట ప్రకారంగా ఇప్పుడు ఊళ్ళలో చేసే పంచాయతీలకు విలువ లేదు, కానీ మనం కోర్టు పరంగా ఈ లోక్ అదాలత్ ద్వారా మనం పరిష్కారం చేసుకుంటే దీనికి చట్టబద్ధత కూడా వస్తుంది. ఈ రాజీ మార్గంలో మనం చేసుకున్నటువంటి పరిష్కారానికి జడ్జి గారు కూడా ఆమోద ముద్ర వేస్తారు. దాన్ని మనం అమలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాజీ వైపు కొంత ప్రజలు మొగ్గు చూపితే కోర్టులపై భారం తగ్గుతుంది, మీకు వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి, మీకు ఎదురు చూపులు తగ్గుతాయి, ఫలితం వెంటనే పొందే అవకాశం వస్తుంది. కాబట్టి రాజీ వైపు ప్రజల్ని చైతన్యబద్ధం చేసి మళ్లించడం కోసం నేను పత్రికా విలేకరులు కూడా ప్రత్యేకించి రిక్వెస్ట్ చేస్తున్నా. దీని పట్ల ప్రజల్ని అవేర్నెస్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వమే పెద్ద కక్షిదారు. నేను జడ్జి గారిని కూడా నేను ప్రార్థించేది ఏమిటంటే లోక్ అదాలత్కు కంపల్సరీగా రెవెన్యూ ఆఫీసర్స్ కూడా పిలిపించి ఆ రెవెన్యూకు సంబంధించినటువంటి తగాదాల విషయంలో కూడా వారిని చొరవ చూపితే 30 to 40 ఐ థింక్ 50% కేసులలో కూడా సివిల్ కేసులలో కూడా పరిష్కారం వచ్చే అవకాశాల విధంగా మనం ముందడుగు వేసే అవకాశం ఉంటుందని చెప్పని మరి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటూ విలేజ్లలో జరిగినటువంటి చిన్న చిన్న తగాదాలని ఏదైతే కాంపౌండబుల్ కేసెస్ను రాజీ చేసేందుకు ప్రభుత్వం వారు మన సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో లాస్ట్గా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజల్లో ఉన్నటువంటి గొడవలు, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, ఏదైనా క్షణికావేశంలో పెట్టుకున్న గొడవలని రాజీపడి ఇరు పక్షాలు క్షేమంగా ఉండడం కోసం ఒక ప్లాట్ఫామ్గా నిర్ణయించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్ని రాజీ చేసేందుకు గత 4 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఉన్నందున ఆఫీసర్స్తో పాటు పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు అందరూ కూడా రాజీ పడేటువంటి కేసులన్నీ ఒక లిస్ట్ లాగా చేసి రాజీపడి ఉన్నటువంటి కేసులను తగ్గించే విధంగా అందరూ కూడా చాలా వరకు తోడ్పడుకుంటూ చేశారు. ఈ కార్యక్రమంలో చాలామంది కక్షిదారులందరూ కూడా వాళ్ళ వ్యయ ప్రయాసాలన్నిటితో పాటు అన్ని విధాలుగా సుఖశాంతుల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారత అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేషనల్ లోక్ అదాలత్ ఈరోజు నిర్వహించే సందర్భంగా పారస్య అధ్యక్షుల వారు రవిస్వామి గారు, గౌరవనీయులు జిల్లా జడ్జి గారు, సీనియర్ సివిల్ జడ్జి గారు, అడిషనల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు మరియు మా తోటి మిత్రులు జీపీ మరియు మీడియా కక్షిదారులు ఇక్కడికి వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఈ యొక్క సందర్భంగా మీరు కేసులు ఏదైతే రాజీ పడడానికి వచ్చిందో కక్షిదారులు మీరు మీ తదితర ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క లోక్ అదాలత్లో అన్ని కేసుల విషయంలో ఏదైతే అందుబాటులో ఉన్న కేసులు రాజీ పడే మార్గం కేసులు ఏదైతే ఉన్నాయో మీరు రాజీ చేసుకొని హాయిగా
సుఖంగా మీరు అందరూ కలిసి ఉండి మంచిగా సుఖంగా జీవించాలనేదే మా యొక్క ఈ యొక్క లోక్ అదాలత్ యొక్క నిర్వచనం. కాబట్టి మీరందరూ కూడా యాక్సిడెంట్ కేసులో కానీ, ల్యాండ్ తగాదాలు కానీ, మనీ విషయంలో కానీ, చిన్న చిన్న కొట్టుకున్న కేసులు కానీ, పిటి కేసులు కానీ, డ్రంక్ అండ్ డ్రైవర్ కానీ, తర్వాత ఈ వెహికల్ యాక్సిడెంట్ అయితే 80% దాదాపు మన మా జిల్లా జడ్జి గారు అన్ని విధాల 4-5 కొత్త క్రితం అన్నీ కూడా వివరించారు. ఆ యొక్క మీరు కూడా మీరు తెలుసు మీరు కూడా వినుంటారు. కాబట్టి ఉపయోగించుకొని మీరు రాజమార్గం పడి మా తోడ్పడాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఏమ్మా అత్త మనందరం రోజు చూసే కేసులు ఇవే కదా. అత్త కోడలు పంచాయతీ 498 అంటే పాపులర్ మీ అందరికి తెలిసింది. దాంట్లో మీరు ఇద్దరు ఎంతకాలం కిందమ్మా పెళ్ళైపోయింది? 9 సంవత్సరాలు. ఆ తర్వాత 9 సంవత్సరాలు అయింది. 2 పిల్లలు ఉన్నారు. ఎంతకాలం నుంచి విడిగా పోట్లాడుకుంటున్నాం? ఎంతకాలం నుంచి విడిగా ఉంటే మనం కలిసిపోయాం. ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉందా? మీ ఎక్స్పీరియన్స్ మీరే చెప్తాను. ఏం ఫీల్ అవుతున్నావు ఈ లోక్ అదాలత్లో? మీరు భర్తను కలవటం, మళ్ళీ పిల్లలు మంచి కలిసినట్టు, మొత్తం కలిసినట్టు వల్ల మంచిగా ఉందా? నీవే చెప్పు. ఏమనిపిస్తుంది చెప్పేదండి. హ్యాపీగా ఉంది కదా, సంతోషంగా ఉంది. సంతోషంగా ఉండాలి. కేసు ఈరోజు తీసేస్తారు. ఇప్పటి నుంచి మీరు ఇబ్బంది పెట్టకండి. ఆ పెట్టారు అదే చెప్పండి. దాకా ఎవరైనా నిజమైన జడ్జి ఎవరు మీకే తెలుసు. నేను ఆమెను బాధ పెట్టానా పెట్టలేదు. యు ఆర్ ద రైట్ జడ్జ్. ఇప్పటికైనా కరెక్ట్ నిర్ణయానికి వచ్చారు. సంతోషంగా ఉండి ఆల్ ది వెరీ బెస్ట్. రండి మీతో రండి. తీసుకోమ్మా తీసుకో. ఏం జరుగుతుంది చెప్పమ్మా. అది చెప్పే అందరు తెలవాలి కదా. వాళ్ళు మీలాగా ముందుకు అమ్మా అన్నా తమ్ముడు ఏం పంచాయతీ? సాయంత్రం కూడా వచ్చి దేనివల్ల వచ్చింది? భూమి గురించి చూడండి, ఆలోచించండి. చిన్నది కదా, ఇద్దరు అక్కడే ఉండాలి. 24 గంటలు అక్కడే ఉండాలి. ఏదైనా సహాయం చేయాలంటే అన్న రావాలి, ఏదైనా సహాయంతో తమ్ముడు వెళ్ళాలి. మరి ఇప్పుడు మనం పోట్లాడుకుంటూ దూరంగా ఉండిపోతాం కదా. అది నాన్నగారు ఇచ్చిన భూమి కదా, మనం కష్టపడి ఉన్నాం. నాన్నగారు ఇచ్చిన సంతోషంగా ఉండాలి కదా. ఇక్కడి నుంచి మంచిగా ఉంటారు. హ్యాపీ, సంతోషం. ఆల్ ది వెరీ బెస్ట్. మనం చేయాలి, కష్టపడాలి. క్లియర్ అయిపోయిందా? సంతోషం ఉందా? ఇప్పుడు కేసున్నప్పుడు మంచిగా ఉందా? క్షమించావు. ఆల్ ది వెరీ బెస్ట్. అట్లా చేయదు.